Hello everyone, welcome to Learn with GBR. Today we are going to discuss about class 7 chapter 2 exercise 1 problems. Okay, let's start the first question. Okay children? Okay, exercise 1. So first bit, compute and express the result as a mixed fraction. Okay, so first one is 2 plus 3 by 4. So in this 2 means 2 by 1. So these are unlike fractions. So మనం అడిషన్ చేయాలంటే ఫ్రాక్షన్స్ని అన్లైక్ ఫ్రాక్షన్ని లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ డినామినేటర్స్ ఏమున్నాయి 1 4. సో ద ఎల్సిఎం ఆఫ్ 1 4 ఈజ్ 4. నౌ let us change the given fraction into an equivalent fraction having 4 as the denominator. Now first one is 2 by 1. So here denominator is 1. 1 4 times to get 4. So 2 by 1 into 4 by 4 equal to 2 4 j 8, 4 and 4 j 4. Next one is 3 by 4. So here already 4 is the denominator. So 4 1 j 4. So 3 by 4 into 1 by 1 it is equal to 3 1 j 3 and 4 1 j 4. So ikkada denominators equal ga unnayi kabatti so simply we add the numerator, that is 8 by 3 by 4 plus 3 by 4, that is equal to 4. 8 plus 3 plus 3 is 11 by 4. సో మిక్స్డ్ ఫ్రాక్షన్గా కూడా కన్వర్ట్ చేయమన్నారు కదా. సో 11 by 4ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేస్తాం? సో 11 4 4 2 జ 8. సో 3 జ ఇది 12 ఎక్కువైపోతుంది కదా. సో 3, దట్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఈజ్ 4, క్వోషియంట్ ఈజ్ 2, లెఫ్ట్ ఓవర్ ఈజ్ 3, రిమైండర్ ఈజ్ 3. సో 2 3 by 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నౌ నెక్స్ట్ వన్. నెక్స్ట్ 7 by 9 ప్లస్ 1 by 3. సో ఇక్కడ కూడా డినామినేటర్స్ నాట్ సేమ్ కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్సే, వీటిని మనం లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి కదా. సో ఫస్ట్ డినామినేటర్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 9 3 ఈజ్, సో 9 3 3 3 జ 3 1 జ, సో 1 3 జ 3 3 3 జ 9. సో ఎల్సిఎం ఈజ్ 9. సో నౌ let us change the given fractions into an equivalent fraction having 9 as the denominator. Okay, one is 7 by 9. So already ikkada 9 denominator undi. So 7 by 9 into 1 by 1 it is equal to 7 by 9. Okay, now next 1 by 3. So here denominator is 3. So 3 times to get 9. So 3 3 is 9 kada. So 1 by 3 into 3 by 3. 3 1 జ 3 3 3 జ 9. సో ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సింప్లీ వి యాడ్ ద న్యూమరేటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 by 9 ప్లస్ 3 by 9 ఈక్వల్ టు 7 ప్లస్ 3 10 by 9. సో 10 by 9ని మనం ఏం చేయాలి, మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలంటే మీకు ఈజీగా డైరెక్ట్ చేసేలా చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం డినామినేటర్లో 9 రాస్తామా. సో న్యూమరేటర్లో ఏముంది 10 ఉంది. సో 9 1 జ 9 9 2 జ అయితే ఎక్కువైతుంది. సో 1 జ రాయాలి 1. సో ఇంకా ఏం మిగులుతుంది, 9 1 జ 9 పోతే 1 మిగులుతుంది. సో 1 by 9 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 1 minus 4 by 7. సో ఇక్కడ కూడా మనకు 1 హోల్ నెంబర్ అనేది ఇక్కడ కూడా సేమ్ లేవు కాబట్టి వీటిని మనం ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్ చేంజ్ చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 1 అంటే ఏంటిది మీనింగ్ 1 by 1 కదా. సో 1కి 7 ఎల్సిఎం ఎంత అవుతుంది, 7 అవుతుంది. So first now let us change the given fractions into an equivalent fraction having the 7 as the denominator. Okay, so first one is 1 by 1. So here denominator is 1. So 7 times to get 7. So 1 7 is 7 kada. So that is equal to 1 into 1 by 1 into 7 by 7. So 7 by 7. Okay, so now next 4 by 7. Here all also 7. So 4 by 7 into 1 by 1, that is equal to 4 by 7. Okay, so now the denominators are same. So simply we add the numerators. So 7 plus 7 4 plus 7, that is equal to 7 plus 4 by 7, 11 by 7. So మళ్ళీ మనం వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ డినామినేటర్ ఏముంది 7 ఉంది, న్యూమరేటర్ 11 ఉంది. సో 7 1 జ 7 2 జ ఎక్కువైపోతుంది కదా. సో 7 1 జ 7. సో 1 జ 7 పోని ఇంకా లెఫ్ట్ ఎంత ఉంది 4 ఉంటుంది. సో 1 4 by 7 ఇస్ ద ఆన్సర్. సో ఇలా కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు చాలా ఈజీగా. ఓకే, నౌ నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్
2/3 plus 1/2. So 2/3 is a mixed fraction. So mixed fraction ఉన్నప్పుడు addition అనేది చేయలేము. So first convert the mixed fraction into improper fraction. We have 2/3. So 2/3ని improper fraction ఎలా కన్వర్ట్ చేస్తారో చూడండి. So first 3 denominator 3 into 2 plus numerator by denominator. So 3 into 2 6, 6 plus 2 8, 8/3. Okay na? So 3 into 2 plus 2/3 ఇలా improper fraction గా కన్వర్ట్ చేయాలి. Okay, now again also here unlike fractions మళ్ళీ like fraction గా కన్వర్ట్ చేయాలి. సో like fraction కన్వర్ట్ చేయాలంటే LCM of 3, 2 is 3 to the 6 direct. Okay, so now let us change the given fractions into equivalent fraction having the 6 as the denominator. So 8/3 is first. So 8/3 is first means 8/3 into 3 denominator kada. So 3 to the 6, 2 times 2 get 6 kada. So 2/2, 8 to the 16 by 3 to the 6. Now next 1/2, 1/2. So 2 3 times 2 get 6. So that is equal to 1/2 into 3/3, that is equal to 1 3 is 3 and 2 3 is 6. Okay, now we simply add the numerators endukante denominators are equal. So 16/6 plus 3/6, it is equal to 16 plus 3/6, 16 plus 3 19/6. So malli manam dinni mixed fraction ga convert cheyali. Okay, are you clear? Now next thing, mixed fraction ela convert chese first denominator 6. So 6 1 ja 6 2 ja 6 3 ja 18, 6 4 ja 24. So 24 ante ekkuvaipotadu. So 6 3 ja 18. So left over ente inka remaining enta migilindi 1 migilindi. So 3 1/6 is the mixed fraction of the given question. Okay, now it's clear. Now next problem. Okay, next 2/3 plus 3 1/2. So given two fractions are mixed fractions. So first convert the mixed fractions into improper fractions. So we have 2/3. 2/3 ni manam easy ga convert cheyochu. So previous problem explain chesanu kada. So first denominator is 3 into 2 plus numerator by denominator is 3. So 3 to the 8, 3 to the 6, 6 plus 2 8, 8/3. Okay, now next 3 1/2. So first denominator 2 into 3 plus numerator is 1. So by 2, that is equal to 2 3 is 6, 6 plus 1 7, 7/2. Okay, so now again these are unlike fractions. So first convert into like fractions. Okay, the LCM of 3 and 2 is 6. So now let us change the given fractions into equivalent fraction having the 6 as the denominator. So now first one is 8/3. So here 3 denominator is 3. 3 2 times 2 get 6. So 8/3 into 2/2. So that is equal to 8 to the 16, 3 to the 6. Now next 7/2. So 7 2 denominator kada. So 2 3 times 2 get 6. So 7/2 into 3/3. 7 3 is 21 by 3 to the 6. So therefore 16/6 plus 21/6. So now here denominators are equal. So simply we add the numerators, that is 16 plus 21/6, that is equal to 7 3, 37/6. So see 37/6. So now again changing into mixed fraction, this 37/6. So 6 as the denominator. So first 6 6 is 36. 6 7 అయితే ఎక్కువ అవుతుంది కదా, 42 అయితే. సో 6 6 36. సో 1 is left over. So 6 1/6 is the mixed fraction of the given question. Okay, now it's clear. Okay, now second one, arrange the following in ascending order. So first one is 5/8, 5/6, 1/2. So the given fractions are unlike fractions. So first convert the like fractions, convert into like fractions. Okay, first convert the unlike fractions to convert in like fractions. So the LCM of 8 6 2, 8 6 2 denominators kada. So the what LCM enti 2 2 4 ja 2 3 ja 2 1 ja and 2 2 2 ja 3 and 1. Okay, so 2 2 ja 4, 4 2 ja 8, 8 3 ja 24. Okay, now let us change the given fractions into an equivalent fraction having 24 as the denominator. Okay, so first one is 5/8. So 8 3 times to get 24. Okay,
Okay, so 5 by 8 into 3 by 3. 5 3 is 15, 8 3 is 24. So okay, now next 5 by 6. So 6 4 times to get 24. So 5 by 6 into 4 by 4, that is equal to 5 4 is 20, 6 4 is 24. Now next 1 by 2. So 12 times to get 24, that is 1 by 2 into 12 by 12, that is equal to 1 12 is 12, 12 2 is 24. So now the denominators are all same. So now compare the given fractions. So ascending order lo compare cheyamanar kada. Ascending means small to big. So first one is 12. 12 by 24 is less than 15 by 24 is less than 20 by 24. Okay, thus 12 by 24 means 1 by 2 is less than 15 by 24. 5 by 8 is less than 20 by 24 means 5 by 6. Okay, so these are the ascending order in the given fractions. Okay, now next one. Okay, it's clear. Now next 2 by 5, 1 by 3, 3 by 10. These are also ascending order lo form cheyalanta. So these are also unlike fractions. So first convert into like fractions. So first LCM of 5, 3 and 10, it is equal to, so 5 3 10. So 5 1s are 5 2s are 3. So 3 2s are 6, 6 5s are 30. So LCM is 30. Now let us change the given fractions into an equivalent fractions having 30 as the denominator. So that is equal to 2 by 5. 2 by 5. So 5 6 times to get 30. 5 6 is 30. So 2 by 5 into 6 by 6. 2 6 is 12 and 5 6 is 30. 1 by 3. So 3 tens times to get 30. So that is equal to 1 by 3 into 10 by 10. So 1 tens are 10, 3 tens is 30. Now next 3 by 10. So 10 3 times to get 30. So 3 by 10 into 3 by 3. Okay, 3 3s are 9, 3 10 3s are 30. Okay, so now the denominators are all equal. So simply we compare these fractions. So therefore ascending order. Ascending order means small to big. So in this first one is smallest 9 by 30. 9 by 30 is less than 10 by 30 is less than 12 by 30. Thus, so 9 by 30 means 3 by 10. 3 by 10 is less than 10 by 30. 1 by 3 is less than 2 by 5 is the ascending order of the given fractions. Okay, now it's clear. Now next problem. Okay, now next third one. Check in the following square whether in this square the sum of the numbers in each row and in each column and along the diagonals is the same. సో ఇక్కడ స్క్వేర్ బాక్స్లో ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, సమ్ ఆఫ్ కాలమ్స్ అన్నీ చేసి సో సేమ్ వచ్చాయా లేదా చెక్ చేయమంటున్నారు. ఓకేనా, నౌ సి. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ రో మీన్స్ 6 by 13 ప్లస్ 13 by 13 ప్లస్ 2 by 13. సో డైరెక్ట్గా మనకు డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేయాలి. So 6 plus 13 19, 19 plus 2 21 by 13. Okay, now next second row 3 by, okay, next 3 by 13 plus 7 by 13 plus 11 by 13. So 3 plus 7 10, 10 plus 11 21 by 13. Okay, now next third row. So 12 by 13 plus 1 by 13 plus 8 by 13. 12 plus 1 13, 13 plus 8 21 by 13. So next the sum of the first column. First column means 6 by 13 plus 3 by 13 plus 12 by 13. Okay, so 6 plus 3 9, 9 plus 12 21 by 13. Now sum of the second column. Second column 13 by 13 plus 7 by 13 plus 1 by 13. So 13 plus 7 20, 20 plus 1 21 by 13. Next sum of third column 2 by 13 plus 11 by 13 plus 8 by 13. So 2 plus 11 19, 19 plus 8. So 2 plus 11 is 13, 13 plus 8 is 21 by 13. Now next sum of first diagonal. So first diagonal is 6 by 13 plus 7 by 13 plus 8 by 13. 6 plus 7 13, 13 plus 8
21 by 13. Okay, so now next sum of second diagonal. Second diagonal means this like. So 2 by 13 plus 7 by 13 plus 12 by 13. 2 plus 7 9, 9 plus 12 21 by 13. So once observe, sum of the first second diagonal is 21 by 13 and sum of the first second third columns are 21 by 13. So sum of the first second third columns are all only 21 by 13 means, so a sum of first row, second row, third row, sum of first column, second column, third column and sum of first diagonal and sum of second diagonal only 21 by 13 వచ్చాయి. So all are same. Okay, finally all are same. Okay, therefore finally all the sums are equal. Now next problem. Okay, now next problem. A rectangular sheet of paper is 5 2 by 3 centimeters long and 3 1 by 5 centimeters wide. Find its perimeter. So rectangular perimeter sheet ఉందంటే షీట్ లాంగ్ ఏమో 5 2 by 3 centimeters అంటే విడ్త్ ఏమో 3 1 by 5 centimeters అయితే సో దాని పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ గివెన్. సో ఇది రెక్టాంగులర్ పేపర్ అనుకోండి. సో లాంగ్ ఎంత 5 2 by 3 centimeters. సో విడ్త్ ఎంత 3 1 by 5 centimeters అనుకుంటే దీని పెరిమీటర్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ 5 by 2 by 3ని మనం ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, నార్మల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. అండ్ ఐ మీన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into ఈ 5 ప్లస్ 2 by ఈ 3. ఓకే, సో 3 5 15, 15 plus 2 17 by 3 centimeters long. Okay, so now breadth ఎంత ఇచ్చారు 3 1 by 5. దిస్ ఈజ్ ఆల్సో మిక్స్డ్ ఫ్రాక్షన్. కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దట్ ఈస్ 5 into 3 plus 1 by 5 centimeters. So 5 3 is 15, 15 plus 1 16 by 5 centimeters. So already we know that the perimeter of rectangle is 2 of length plus breadth. That is equal to 2 of length means 17 by 3 plus breadth means 16 by 5. So again convert into unlike fractions into like fractions. ఎందుకంటే ఇవి denominators are not equal. So now see 2 of, so 17 5 is 85 by 15 plus 16 3 is 48 by 15. So 2 plus 85 plus 48 by 15, that is equal to 2 of 133 by 15. 85 plus 48. Okay, so now 2 into 133, 2 3 6, 2 3 6, 2 2 2 1 2, so 15. So 266 by 15. Again convert into mixed fraction this. So that directly 15 1 ja and 15 7 ja, so 11 is left over centimeters. So therefore 11 by 15 centimeters. The perimeter of the rectangular is, okay, therefore the perimeter of rectangular is 11 by 15 centimeter. Okay, now it's clear. Now next problem. Okay, now next fifth one. The recipe requires 3 1 by 4 cups of flour. Radha has 1 3 by 8 cups of flour. So how many more cups of flour does she need? సో ఒక రెసిపీకి 3 1 by 4 cups ఆఫ్ ఫ్లోర్ కావాలంటే రాధా హ్యాస్ 1 3 by 8 cups ఆఫ్ ఫ్లోర్ ఉందంట. సో ఇంకా ఎంత కావాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్, ద రెసిపీ రిక్వైర్స్ 3 1 by 4 cups ఆఫ్ ఫ్లోర్. సో 3 1 by 4 మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దట్ ఈస్ 4 3 ja 12, 12 plus 1 13, 13 by 4 cups of flour. Okay, so now next Radha దగ్గర ఎంత ఉంది 1 3 by 8 cups of flour ఉంది. Okay, so 1 3 by 8 is also a mixed fraction. Now convert into improper fraction. So 8 1 ja 8, 8 into 1 plus 3 by 4. మీకు ఇలా రాస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో 8 plus 3 11, 11 by 8. Okay, now convert unlike fractions into like fractions. So here 13 by 4 and 11 by 8 unlike fractions kada, so like fraction ga convert cheyali. Now the LCM of 4 and 8 is 8. Okay, so we have, now let us change the given fractions into equivalent fraction having the
8 as the denominator. So we have now 13 by 4. So 4 is the denominator. 4 2 times to get 8. So 13 by 4 into 2 by 2. So 13 2 is 26 by 4 2 is 8. So now next 11 by 8. So 8 to 1 times to get 8. So 11 by 8 into 1 by 1. So that is 11 by 8. Now, so ఈ ఫ్రాక్షన్ అనేది కావాల్సిన రెసిపీకి కావాల్సిన రిక్వైర్డ్ ఫ్లో. సో తన దగ్గర ఉన్నది ఇంత. సో ఈ నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎంత అవసరమో ఆ రెసిపీ ఫ్లోర్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ సబ్ట్రాక్ట్ దిస్ టూ నౌ. సో therefore then 26 by 8 minus 11 by 8. So 26 minus 11 by 8. So 26 minus 11 means 15 by 8. So again convert into mixed fraction this. So 8 is a denominator. So 8 ones are 2 is equal to. So 8 ones are 8, left is 7. So 1 7 by 8 cups of flour she needed. Okay, therefore Radha needed 1 7 by 8 cups of flour. Okay, now it's clear. Now next problem. Next, sixth one. Abdul is preparing for his final exam. He has completed 5 by 12th part of his course content. So now find out how much course content is left. So Abdul ఈ ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడట. కోర్స్ కంటెంట్లో తను 5 by 12th పార్ట్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ ఇంకెంత లెఫ్ట్ ఉందో మిగిలిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఓకే, నా సొల్యూషన్. సో ఫస్ట్ ద టోటల్ కోర్స్ కంటెంట్ ఈజ్, టోటల్ కోర్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 ఆర్ లేదంటే 1 by 1గా కూడా తీసుకోవచ్చు. ఓకే, నౌ కంప్లీటెడ్ కోర్స్ కంటెంట్. కంప్లీటెడ్ కోర్స్ కంటెంట్ ఎంత కంప్లీట్ అయింది? 5 by 12th పార్ట్. ఓకే, సో 5 by 12th పార్ట్ కంప్లీట్ అయింది. ద కోర్స్ కంటెంట్ లెఫ్ట్. సో ఇంకా ఎంత మిగిలింది అంటే ఈ టోటల్లో నుండి కంప్లీట్ అయింది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కోర్సు ఎంత లెఫ్ట్ అయిందో అది అనేది వస్తుంది. సో 1 minus 5 by 12 means 1 by 1 కూడా చేసుకోవచ్చు. 1 by 1 minus 5 by 12. Okay, so now denominators are not same, so convert into like fraction. So the LCM of 1 and 12 is 12. Okay, now let us change the given fraction into an equivalent fraction having the 12 as the denominator. So now first one is 1 by 1. It is equal to 1 by 1 into 12 by 12. So 1 12 times to get 12. So 12 by 12. And next one is 5 by 12. So 5 by 12 into 1 by 1. To get, so 12 1 times to get 12. So 1 by 1. That is equal to 5 by 12. Now we simply subtract these two. Okay. So 12 by 12 minus 5 by 12. That is equal to 12. 12 minus 5. 7 by 12. Okay. Okay, therefore the course content left is 7 by 12th part. Okay, that is the answer. Now next problem. Okay, now next 7th problem. Find the perimeters of first one is triangle ABE and second one is the rectangular of BCDE. In this figure, which figure has greater perimeter and by how much? So ఇక్కడ ఫిగర్ ఉంది కదా, ఇందులో రెక్టాంగిల్ ఉంది అండ్ ట్రయాంగిల్ ఉంది. సో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అండ్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏది గ్రేటరో ఫైండ్ అవుట్ చేయాలి, ఎంతనో ఆ డిఫరెన్స్ ఎంతో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ ఆల్రెడీ గివెన్ ఇచ్చారు. సో చూడండి, ఏబి అంటే ఇక్కడ వాల్యూ, సో ఏఈ అంటే ఇది, బిఈ అంటే ఇది. సో బిఈ ఇట్ ఈజ్ ప్యారలల్ సేమ్ కదా సిడి అనేది, ఎందుకంటే రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. సో ఇక్కడ డిఈ అనేది 1 2 by 3. దిస్ ఈజ్ గివెన్ ఆల్రెడీ. So in this figure from what is given that, so AB equal to 3 1 by 3. So 3 1 by 3 అనేది mixed fraction. Convert into normal fraction first. So 3 into 3 plus 1 by 3. So 3 3 is 9, 9 plus 10, 9 plus 1 10, 10 by 3 centimeters. Now next AE. AE అంటే 4 2 by 3. 4 2 by 3 is also a mixed fraction. Now convert into normal fraction. 3 into 4 plus 2 by 3. So 3 4 is 12, 12 plus 2, 14 by 3 centimeters. Now next BE. BE 2 1 by 5. This also mixed fraction. Convert into normal fraction. So 5 into 2 plus 1 by 5. That is 5 to the 10, 10 plus 1, 11 by 5 centimeters. Now next DE. DE 1 2 by 3. So ఇది కూడా కన్వర్ట్ చేయాలి. 3 into 1 plus 2 by 3. 3 1 is 3, 3 plus 2 5 by
3 centimeters. So okay, so ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. Now next first question ఏంటిది, triangle ABE యొక్క perimeter find out చేయాలి. So already we know that what is the perimeter of triangle? The perimeter of a triangle, it is equal to sum of all sides. So then perimeter of triangle ABE equals all sides means AB, AE, BA. Okay, so first, okay, so these are all unlike fractions. ఎందుకంటే సో ఇక్కడ 3 ఉంది కానీ బట్ ఇక్కడ 5 ఉంది. సో ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. Therefore the LCM of 3, 3, 5 is, so 3 means 3 5 is 15. So now let us change each of the given fraction into an equivalent fraction having 15 as the denominator. Okay, now first one is 10 by 3. So 3 is the denominator. So 3 5 times to get 15. So 3 5 is 15. That is equal to 10 into 3 by 3 into 10 by 3 into 5 by 5. So 10 5 is 50 by 3 5 is 15. Okay. So now next 14 by 3. So 3 also 3 5 is 15. So 5 times to get. So 14 into 3 by 5 by 5. Okay. So 14 5 is 70 by 15. So next 11 by 5. So 5 3 times to get 15. 11 by 5 into 3 by 3. So 11 3 is 33. 5 3 is 15. Okay. Now 50 by 15 plus 70 by 15 plus 33 by 15. That is equal to 50 plus 70 plus 33 by 15. So 50 plus 70, 120 plus 33. So 153 by 15. So 153 by 15 ni malli again convert into mixed fraction. That is 15 denominator. So 150 kada 15 10 ja 150. So leftover is 3. 10 3 by 15 is the perimeter of triangle ABE. So the perimeter of triangle ABE equal to 10 3 by 15 centimeters. Okay. Now next, the perimeter of rectangle. The perimeter of rectangle is, we know already, 2 of L plus B. L means length plus breadth. So length given what? BE. BE means 11 by 5 centimeters and breadth means DE. DE means 5 by 3 centimeters. So these are also unlike fractions. First convert into like fractions. Okay, so the LCM of 5 3 is 15. So 11 by 5, 5 3 times to get 15. So 11 by 5 into 11 3 by 3. So 11 3 is 33 by 5 3 is 15. So next 5 by 3, 3 5 times to get 15. So 5 by 3 into 5 by 5, 5 5 to 25, 5 3 is 15. Okay, now 2 of L plus B. Length means 11 by 5 means here 33 by 15 plus breadth means 25 by 15. So now 2 of, so 15 33 plus 25, that is equal to 2 of 33 plus 25 58 by 15. So 2 into 58 by 15, that is equal to 2 into 58, 116 by 15. So again convert into mixed fraction. So first denominator is 15. So 15 10s are possible, 15 7s are 15 7s are 15 7s are plus 11 is left over centimeters. So therefore the perimeter of rectangle BCD equal to 7 11 by 15 centimeters. The perimeter of triangle AB equal to 10 3 by 5 3 by 15 centimeters. Now which is greater? Means, so first convert into, already these are in like fractions only, 7 11 by 15 and 10 3 by 15. So therefore 10 3 by 15 is greater than 7 11 by 15. Then finally triangle AB is greater than rectangle BCDE. Then the difference is 10 3 by 15 minus 7 11 by 15, it is equal to 153 minus 15 by 116 by 15. So 153 minus 116 by 15, that is equal to 37 by 15. So again convert into mixed fraction, that is 15 2 is 37.
సో 2 7/15 centimeters is difference. Okay. ఓకే స్టూడెంట్స్, ఈ ప్రాబ్లంతో ఎక్సైజ్ 1 ప్రాబ్లమ్స్ ఆల్ ఆర్ కంప్లీటెడ్. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ షేర్ ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.